ఇక అమరావతి పునఃప్రారంభం సందర్భంగా రాజధాని రైతులు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. సాయిరామ్, ఏదైతే అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు అయితే మాత్రం ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. విధ్వంసం నుంచి వాళ్ళు వికాసానికి మేము ఇప్పుడు వెళ్ళాము అనేటువంటి ఒక సంతోషకరమైనటువంటి పరిస్థితుల్లో అయితే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో ఇప్పుడు ప్రజెంట్ మనతో పాటు కొంతమంది రాజధానికి సంబంధించినటువంటి మహిళా రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం, చెప్పండి, ఎంతో ఇబ్బంది పడ్డారు, ఎన్నో కష్టాలు అనుభవించారు, ఇప్పుడు ఈ విధమైనటువంటి పరిస్థితి రావటాన్ని ఎలా చూస్తారు? జయ అమరావతి, జయ ఆంధ్రప్రదేశ్. చాలా సంతోషంగా ఉన్నామండి. ఎందుకంటే గత 5 ఏళ్లుగా విధ్వంసాన్ని చూసి విసుగెత్తిపోయి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజల సహకారంతో అధికారంలోకి తీసుకొచ్చిన దగ్గర నుంచి పరిపాలన ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఆనాడు దేవతల రాజధాని అమరావతిని ఇంద్రుడు ఎలా అయితే పరిపాలించాడో ఈనాడు ఈ అమరావతిని ఈ చంద్రుడు మాత్రమే పరిపాలించగలడు అనే విధంగా ఆయన పరిపాలిస్తూ ఉన్నారు. కనీసం ఆయన చూసైనా నేర్చుకోమని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పాం. కానీ వాళ్ళు ఇంకా దీన్ని చంపాలనే ఎన్నో కుటిల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. అయితే మేమంతా కోరుకునేది ఏంటంటే, గతంలో కూడా ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే ఈ శంకుస్థాపన మహోత్సవం జరిగింది. అప్పుడు ఆయన పవిత్ర జలాన్ని మట్టిని ఇక్కడ అందించారు. అయితే ఆ మట్టిని, ఆ నేల తల్లిని మట్టినే నమ్ముకొని ఉన్నాం కాబట్టి వీరు ఎన్ని కారుకూతలు కూసినా కూడా, అంటే మా యొక్క నేల తల్లిని శ్మశానం అని, ఎడారని, మేము చంద్రబాబు బినామీలం అని చెప్పి, మేము ఇన్సైడ్ ట్రేడింగ్ చేసామని ఎన్నో రకాలుగా నాశనం చేయాలని చెప్పి మా మీద అపనిందలు వేశారు. అయితే వాటన్నిటిని తిప్పికొట్టుతూనే న్యాయస్థానాల ద్వారా మేము విజయాన్ని సాధించాము. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చెప్పిందంతా అబద్ధమే, ఇక్కడ వాస్తవాలు తెలుసుకోండి అని చెప్పి పాదయాత్రల ద్వారా మేము ఎన్నో రకాలుగా వాస్తవాలను ప్రజలకు తెలియజేశాము. అయితే రాష్ట్ర ప్రజల సహకారంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే జంగిల్ క్లియరెన్స్ జరిగింది. అదేవిధంగా టెండర్లకు పిలుపునిచ్చారు. ఇక్కడ మాకు వార్షిక కౌళ్లను అందించారు. అమరావతి నిర్మాణ పనులు కూడా శరవేగంతో ముందుకు తీసుకెళ్లాలనే వారి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మళ్ళీ అదే ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారిని మళ్ళీ అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమ మహోత్సవానికి ఆహ్వానం పలికారు. రైతులమైన మేము కూడా ఎంతో సంతోషిస్తూ ఇంటింటికి తిరిగి, ఇది అందరి పండుగ, ఇక్కడ కులాలకి మతాలకి తారతమ్యం లేదు, ఇది మళ్ళీ మన బిడ్డల భవిష్యత్తుకి ఒక బంగారు బాటని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరవ్వమని ఇంటింటికి వెళ్ళి పిలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఊరంతా కదిలి సభా ప్రాంగణానికి వెళ్ళి వారు ఏం చెప్తారా అనే ఆశతోనే ఎదురు చూస్తూ ఉన్నాము. మరి వారు కూడా ఇవ్వాల్సినటువంటి హామీలు ఇచ్చి అమరావతి నిర్మాణానికి వారి యొక్క కేంద్రం యొక్క పూర్తి సహాయ సహకారాలు అందించాలని, అలాగే అమరావతికి మళ్ళీ ఏ ప్రభుత్వం మాన్యంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఒక చట్టభద్రత పార్లమెంట్లో కల్పించాలని మేము సవినయంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా కూడా చాలామంది రైతులు ఏదైతే గత ప్రభుత్వంలో మాత్రం మహిళా రైతులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇబ్బంది పడినటువంటి మహిళా రైతు మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, చెప్పండి, ఇప్పుడు అప్పటి పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి తేడా ఎలా ఉంది? జయ అమరావతి అండి. అప్పుడు పరిస్థితి వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాక్షస ప్రభుత్వం లాగా రాక్షస క్రీడలేనండి. అన్ని వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ ప్రజావేదిక కూల్చారు. మాకు ఏంటో ఇలా కూల్చారని మాకేం అర్థం కాలేదు. ఏదో సినిమాల్లో చూడటమే కానీ ఇలాంటి లైవ్లో మేము ఇప్పుడే చూసామండి 5 సంవత్సరాల్లో. ఇక అసలు రైతులు లేదు, మహిళలు లేదు. ఇక బయటికి వచ్చినా ప్రశ్నించినా కేసులు పెట్టాం. మేము కనకదుర్గ గుడికి మొక్కులు తీర్చుకుందామని వెళ్తే ఆ రోజు అంతే రక్తాలు గారేటట్టు కొట్టారండి. అసలు ఎవరిని అసలు ఇక వాళ్ళు మహిళలను కూడా చూడరు, ఇక ఏం లేదు. మరి ఆ లాఠీలకు ముళ్ళుంటాయి తీసుకొని కొట్టడం అండి. ఏంటో ఇలా ఉంది, ఇది పాకిస్తాన్ బోర్డర్ లాగా అనిపించేదండి మాకు. ఎవరింటి ముందు చూసినా పోలీసులు పహారాల కాపలాలు కాస్తూ ఉండేవాళ్ళు, బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. ప్రశ్నిద్దామంటే భయం, అందరిలో ఒక భయానిక వాతావరణం తీసుకొచ్చారండి ఈ ప్రదేశం అంతా. ఇక్కడ ఎలా ఉండేదంటే ప్రశాంతంగా ఉండేదండి. 3 పంటలు పండించుకుంటా, ఇక్కడ కులమతాలు విద్వేషాలు కూడా ఏమీ లేవు. ప్రజలందరూ అన్నదమ్ముల వల్లే, ఒకళ్ళ ఎవరికి ఏం అవసరమైనా ఒకళ్ళ వీళ్ళు వాళ్ళు అని ఏమి ఉండేది కదా, అందరూ కలిసిమెలిసిగా ఉండేవాళ్ళు. అలాంటి ప్రజల మధ్య కూడా వీళ్ళు ఎన్ని చిచ్చులు పెట్టాలని చూసినా కూడా ఎవరు ఏమీ చేయలేదు. అందరూ ఒకే దాటి మీద ఉండి నిరసనలు చేశారు. పార్టీ గెలిచిందండి, కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి ఇక ఇక్కడ అభివృద్ధి పనులు మొదలవబోతున్నాయి. జంగిల్ క్లియరెన్స్ చేశారు. రాష్ట్రంలో ప్రజలందరూ మాకు అండదండలుగా ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు అందరినీ ఈ సభకి రమ్మనమని ఆహ్వానిస్తున్నామండి. జయ అమరావతి. ఏమండి, తుళ్ళూరు ప్రాంతంలో ప్రధానంగా కూడా భూములు ఇచ్చారు. భూములు ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిందో అప్పుడు చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేశారు మీరు. అప్పుడు ఆ ఇబ్బందుల్లో మీ మీద కూడా కేసులు అయితే పడినాయి. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి అప్పటికిప్పటికీ కంపేర్ చేస్తే ఎలా ఉంది?
అప్పటికిప్పటికి కంపేర్ చేస్తే అంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. మేము 5 సంవత్సరాలు ఉద్యమాలు చేస్తా మొక్కవోని ధైర్యంతోనే మేము ఉద్యమాలు చేశాము. మేము విధ్వంసకుడి పాలనలో నుంచి రాష్ట్రాన్ని విడిపించుకుందాము, మేము పట్టిన పట్టు వదలకుండా మొక్కవోని దీక్షతో 5 సంవత్సరాలు పొడుగుతా ఉద్యమాలు చేసి శిబిరాలకు వెళ్తే మేము శిబిరాలకు వెళ్ళినా లేకపోతే ఏది చేయాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా మాకు మా రైతు సోదరులందరూ మా గృహాల్లో ఉన్న మా భర్తలతో సహా అందరూ మాకు చాలా వెండుతండగా వాళ్ళు కూడా ఉద్యమాలు చేసేవాళ్ళు అండి. వచ్చేవాళ్ళు, మేము కూడా ఉద్యమాలు చేసేవాళ్ళు. మేము మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవడానికి మా భర్తలకు ఎలా సహకారం అందించామో అలానే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రాష్ట్రానికి మేము చేసే ఉద్యమంలో కూడా మేము కూడా భాగస్వాములు అవుతాము మహిళా రైతులు అని చెప్పేసి మాకు మా తల్లిదండ్రులు నాకు పసుపు కుంకం కింద భూమి ఇచ్చారండి. ఆ భూమిని నేను రాజధానికి పూలింగ్లో భూమిని రాష్ట్రానికి ఇచ్చానండి. నేను భూమిని ఇచ్చినప్పుడు ఆ భూమి సద్వినియోగం అయితే మాకు ఉపయోగంగా ఉంటుందండి. కానీ ఇలా చేశాడు, భూమిని ఇలా చేశాడు. అరే మా తండ్రి మా తాతలు కడుపు కొట్టుకొని సంపాదించుకొని వీళ్ళకిలాగా మేము అవి చేసి మేము సంపాదించుకున్నది కాదండి. అవి ఇవి అంటారు కదా, ఏదో కబ్జాలు చేసి సంపాదించుకున్నది కాదు. మేము కష్టపడి సంపాదించుకున్న భూములు ఇట్లా ఇచ్చాము. కానీ ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నాడని చెప్పేసి మేము మహిళా రైతులు అందరం 5 సంవత్సరాలు పొడుగుతాం మొక్కవోని దీక్షతో. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువాణి తిర్మ. ఈ శ్లోకాన్ని మేము ప్రతిరోజు శ్లోకాన్ని చదువుతా. ఈ ఒక్క హిందువు గానే కాకుండా అన్ని మతాల వాళ్ళు కూర్చొని ఎక్కడైతే విజయం చేకూర్చిద్దో అక్కడ ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ఆ ధర్మాన్ని కట్టుబడి మేము ధర్మంగానే అహింసాయుతంగా మేము ఉద్యమాలు చేస్తుంటే మా మీద లాఠీ చార్జీ చేశాడండి, మా మీద కేసులు పెట్టాడండి. కానీ అయినా కూడా మేము పట్టు వదలకుండా మేము కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము. రాష్ట్ర ప్రజలకి మీడియా ముఖంగా మేము రాష్ట్ర ప్రజలకు చెప్పేవాళ్ళం, మా బాధలు చెప్పేవాళ్ళం. అమ్మ రైతులను ఇలా చేశారు, మీరు తెలుసుకోండి, ఇది విధ్వంసకర పరిపాలన. థ్యాంక్ యూ రవికృష్ణ.